నెల్లూరు కార్పొరేషన్ లో వింత రాజకీయం చోటు చేసుకుంది. ఓ పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ చేసి మళ్లీ గెలిచిన పార్టీలోకి తిరిగి వెళ్లారు కార్పొరేటర్లు. ఆ తర్వాత మళ్లీ తూచ్ అని అధికార పార్టీలోనే ఉన్నానని ప్రకటన చేశారు. సింహాపురిలో హాట్ టాపిక్ గా మారింది విషయం. మేయర్ పై అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ క్యాంప్ పాలిటిక్స్ హీటెక్కిపోతున్నాయి. నెల్లూరు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ లో హై డ్రామా కొనసాగుతోంది. ఈ నెల 18న మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశం జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికల్లో ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో కార్పొరేటర్ల సంఖ్య 53 అయింది. మేయర్ స్రవంతి ఎన్నికలకు ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి టీడీపీ పార్టీలో చేరారు. తర్వాత వైసీపీలోకి తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలోకి వెళ్లాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆమె తటస్థంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అవిశ్వాసం వీగిపోవాలంటే వైసీపీకి 20 మంది కార్పొరేటర్ల బలం ఉండాలి. దీంతో టీడీపీలో చేరిన కార్పొరేటర్లతో టచ్ లోకి వెళ్లారు వైసీపీ నేతలు. టీడీపీ నుంచి 5 కార్పొరేటర్లు గురువారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో చేరిన రవిచంద్రను ఓ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవిచంద్రను తమకు చూయించాలంటూ గురువారం రాత్రి వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. అయితే వైసీపీకి ట్విస్ట్ ఇస్తూ తాను అధికార పార్టీ టీడీపీలోనే ఉన్నానంటూ శుక్రవారం వీడియో విడుదల చేశారు రవిచంద్ర. నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది, కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాం. పోలీసులు వైసీపీలో చేరిన కార్పొరేటర్ ను తీసుకువెళ్లి ఎవరికి అప్పగించారో చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్. వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి. కార్పొరేటర్లను తాము ప్రలోభాలకు గురి చేయడం లేదన్నారు మాజీ మంత్రి అనిల్. మరో కార్పొరేటర్ మద్దినేని శ్రీధర్ కూడా టీడీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీ బలం 14 దగ్గరే ఆగిపోయింది. ప్రస్తుతం టీడీపీ క్యాంపులో 39 మంది వరకు కార్పొరేటర్లున్నారు. టీడీపీ క్యాంపులో ఉన్నవారు తమకు మద్దతు తెలుపుతారని వైసీపీ చెబుతోంది. అయితే అది నిజమా, స్ట్రాటజీయా అన్నది ప్రత్యర్థి పార్టీకి అంతుచిక్కడలేదు.